ఇది వచ్చేసి గోరింటాకు మొక్క, దీన్ని కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత అటు పక్కన చూసినట్లయితే మనకి గులాబీ మొక్క ఉంది చూడండి. గులాబీ మొక్క కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి. దానికి నేను ఇచ్చేసి ఓన్లీ కిచెన్ వాటర్, తర్వాత ఎగ్ ఆయిల్, తర్వాత వచ్చేసి ఇక మజ్జిగ స్ప్రే మాత్రమే చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను కొత్తిమీర అనేటువంటి ధనియాలు ఉంటాయి కదా, వాటిని వేసుకున్నాను. చిన్న కంటైనర్స్లో వేసుకున్నాను, పెద్ద కంటైనర్స్లో కూడా వేసుకున్నాను. దీన్ని అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాము. నా యొక్క టమాటా మొక్కలు చూపిస్తాను నేను మీకు. మంచి మంచిగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇలా మంచి కలర్స్ వస్తూ ఉంటాయి. అక్కడక్కడ మిల్లీ బాక్స్ వస్తాయి. వీటిని మనం చేతితో ఈ విధంగా చేసేసి అక్కడక్కడ ఇది పించింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మొక్క అనేటువంటి మంచిగా ఎదుగుతూ ఉంటుంది. తర్వాత మొక్క అనేటువంటిది ఇలా పండు పారిపోయినటువంటి ఆకులు ఉంటాయి కదా, వీటిని కూడా తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పోషకాలు తక్కువ కదా, కుండీ అనేటువంటి చిన్నగా ఉంటుంది, మనం ఇచ్చే మట్టి అనేటువంటి తక్కువ కదా, కుండీలలో ఉంటాయి. కాబట్టి ఆకులు ఎప్పటికప్పుడు ఈ విధంగా క్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఈ యొక్క ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా ఉంది, దాంతోపాటు ఈ యొక్క టమాటా మొక్క కూడా ఉందన్నమాట. రెండింటికి ఎట్ ఏ టైం. నేను నిన్న వచ్చేసి కంపోస్ట్ వేసాను. అంటే కంపోస్ట్ కూడా మనం ఏంటంటే వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ ఇచ్చామనుకోండి, మొక్క అంటే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం మంచి పోషకాలు ఏంటంటే మొక్కకి ఇవ్వాలి, అప్పుడు మొక్కలు ఏంటంటే మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మల్లె పువ్వులు వచ్చే సీజన్ అని చెప్పా కదా, ఇదిగోండి మార్నింగ్ టైంలో పడిపోయింది. ఇది వచ్చేసి మనకి 4 వరుసలు అనుకుంటాను. 1 ఎన్ని స్టెప్స్ చూద్దాం, 1 2 3 4 5 స్టెప్స్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. వీటిని కూడా క్రూనింగ్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఇది కూడా మల్లె మొక్క ఉన్నటువంటి ప్లాంట్లోనే, కుండీలోనే ఈ యొక్క టమాటా మొక్క అనేటువంటిది ఉంది. దీంట్లో ఎంత బాగున్నాయి. చిన్న చిన్న మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి స్టేజ్లో ఇలా పండు పారినటువంటి ఇక ఆకులు అనేటువంటి తెంపేసుకుంటూ ఈ విధంగా తెంపేసి, దీన్ని పాడేయకూడదు, మనం దీంట్లోనే వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, నేను మనం వేసేటువంటి కిచెన్ వేస్ట్లో వచ్చేసి కొన్ని గింజలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుండి వచ్చే మొక్కలు ఉంటాయి కదా, తీసేయాలి. నేను వీటికి ఏంటంటే పపాయ వేస్తూ ఉంటాను కాబట్టి పపాయ సీడ్స్ వస్తాయి. తర్వాత సీతాఫలది నేను చేసుకున్నాను కదా పోషక ద్రవం, వాటికి గింజలు కూడా వస్తున్నాయి. ఇది కూడా మంచిగా వస్తున్నాయి చూడండి, మంచి మొగ్గలు వస్తున్నాయి. వీటిని క్రూనింగ్ చేసుకుందాము. క్రూనింగ్ చేసుకున్నట్లయితే ఈ సీజన్ ఇప్పుడు మనం వచ్చి కొన్ని పూల కోసం చూడకుండా క్రూనింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చిన ఆకులన్నీ తీసేయాలి. నిన్న దీంట్లో నేను మెంతులు వేసుకున్నాను. మెంతులతో పాటు కొంచెం వర్మి కంపోస్ట్ కూడా వేసాను. ఇదేంటే పాత మట్టి కాబట్టి. ఇదిగోని మనకి మామిడి చెట్లు, మామిడి చెట్టు వచ్చేసి ఈ విధంగా మంచిగా లేత చిగుర్లు వస్తున్నాయి. ఎంత బాగా అనిపిస్తుంది కదా, చిన్న మొక్క మంచి చిగుర్లు వస్తూ ఉన్నాయి. మనకి ఉసిరి చెట్టు కూడా మంచి లేత ఆకులు అనేటువంటి స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల్లో డల్గా ఉండే మొక్క ఈ మధ్య మంచిగా అవుతుంది. దీంట్లోనే పుదీనా కూడా పెట్టుకున్నాను. పుదీనా కూడా మంచి హెల్తీగా వచ్చింది చూడండి. మనం ఇచ్చేటువంటి పోషకాలను బట్టి వస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి చూడండి, ఆ ప్లాంట్. ఇది కూడా నేను పిండి కవర్లో పెట్టాను చూడండి, మంచి మొగ్గలు వస్తున్నాయి. ఇలా బంచింగ్ 2 3 4 5 6 చాలా ప్లేసెస్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలాంటి మొక్క ఇంకొకటి కూడా ఉంది. ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయనుకుని మన గార్డెన్లో, ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయి. మనం చూసుకుంటూ చేతితో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మిగిలిన ప్లేస్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఆ మిల్లీ బగ్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మొత్తం చెట్టు మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మన మామిడి చెట్టు ఇక్కడ కూడా మంచిగా వచ్చాయి. లేత చిగుళ్ళు అంటే ఇవి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకొకటి బంతి మొక్క, అక్కడక్కడ పురుగులు ఉంటాయి, మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మట్టి ఉన్నట్టుంది. తర్వాత చామంతి మొక్క, ఇంకొకటి టమాటా మొక్కనైతే ఈ విధంగా మనము ఆకులు మాడిపోయినవి, తర్వాత ఇక్కడ ఆకులు ముడుచుకుపోయినట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు అక్కడికి క్రూనింగ్ చేసేయండి. ఇలా పించింగ్ చేసామనుకోండి, మళ్ళీ అక్కడ నుండి కొత్తగా వస్తుంది. టమాటా మొక్కలు అయితే మంచిగా పూత మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా నేను మజ్జిగ స్ప్రే చేస్తాను. నెక్స్ట్ ఒకరోజు మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఎగ్ ఆయిల్ వల్ల కూడా చాలా మంచి యూజెస్ అనేటువంటి ఉంటాయి మొక్కకి.
తర్వాత మొక్క ఏంటంటే మంచిగా పైకి స్ట్రాంగ్గా పెరగాలంటే దీనికి సపోర్ట్ అంటుంది ఇవ్వాలి. దానికోసమని ఇలా పెట్టాను. వీటికి కొంచెం పైకి తాడు లాంటిది కట్టినా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఆ సపోర్ట్ ఇవ్వడం కోసం చూడాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తాయండి ఇంటికి కూడా. తర్వాత ఇక్కడ మన వంకాయ మొక్కను చూసినట్లయితే ఇవి పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇంకా వీటికి కాయలు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. వీటికి ఆకులన్నింటికి కూడా మనము పించి వేసేస్తాము. ఇలా పెంచేయడం వల్ల చెట్టు ఏంటంటే మంచిగా పెద్దగా అవుతుంది అన్నమాట. పువ్వులు కాయలుగా మంచిగా వస్తాయి. ఈ ఆకులు కిచెన్ వేస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే వేసామనుకోండి మనకు మల్చింగ్గా యూజ్ అవుతుంది, కంపోస్ట్ కూడా అయిపోతుంది. అది రోజు మనం వాటర్ వేస్తూ ఉంటాం కాబట్టి. చూడండి ఇక్కడ చూడండి చిన్న ముక్క టమాటా ఇంత బాగా వచ్చాయి. చూడండి టమాటాలు రెడ్డిష్గా కూడా అయిపోయాయి మనకి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత పచ్చిమిర్చిని కూడా క్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను. పచ్చిమిర్చి మొక్కలు, ఈ యొక్క టమాటా మొక్కలు కూడా ఈ విధంగా క్రూనింగ్ చేద్దాం అనుకున్నాను. నేను సీజర్స్ తీసుకొస్తాను, కిందికి వెళ్ళేసి చూపిస్తాను అది కూడా క్రూనింగ్ ఎలా చేయాలి అనేది. క్రూనింగ్ చేసిన తర్వాత అన్నింటి కూడా మనం తయారు చేసుకున్నటువంటి మజ్జిగ వాటర్ ఉంది కదా, అది స్ప్రే చేసుకుందాము.